మనం అతిగా ప్రేమించే వాళ్ళే మనల్ని నిర్లక్ష్యం చేస్తుంటే ఇంకా ఆ మనసులో బాధ ఎవరికి చెప్పుకుంటాం? వాళ్ళే మన ప్రపంచమని మనం అనుకుంటాం, కానీ మనకి కూడా తెలియని ఇంకో ప్రపంచం వాళ్ళకు ఉంటుంది. ఒక్క నిమిషం ఆగు, నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగాలి. నిన్ను పట్టించుకొని వాళ్ళ కోసం ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం నీకుందా? నువ్వు బాధలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు నీతో ఉండే వాళ్ళు నీకు అవసరమా? నిన్ను అర్థం చేసుకోకుండా ప్రతిసారి నిన్ను హర్ట్ చేస్తుంటే వాళ్ళతో ఉండాల్సిన అవసరం నీకుందా? నిన్ను ఇష్టపడే వాళ్ళను చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల దూరం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? నిన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తూ రోజు బాధపడటం ఎంతవరకు కరెక్ట్? టెంపరవరీగా ఉండే చిన్న చిన్న ప్రాబ్లంకు తొందరపడి రాంగ్ డిసిషన్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? లైఫ్ ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. కొత్త ఛాలెంజెస్ వస్తాయి, మనుషులు మారిపోతారు, సిచ్యువేషన్ మారిపోతాయి, ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, లైఫ్లో ఏది ఎలా మారినా నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. నీ హ్యాపీనెస్ నువ్వే వెతుక్కోవాలి.